నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చూడబోయే హెయిర్ టిప్ ఏంటంటే ఇన్స్టెంట్ హెయిర్ డై అండ్ ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ రెండు చూపిస్తాను. అంటే దీనికి జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ చాలండి. మన ఇంట్లో న్యాచురల్గా మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ పెట్టి ఒక న్యాచురల్ ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ ప్లస్ న్యాచురల్ ఇన్స్టెంట్ హెయిర్ డై ఎలా చెయ్యాలో నేను చూపిస్తాను. చాలా చాలా మంచిదండి. మనకు చూడండి ఎట్లా ఉందని. కంపల్సరీ ఇది ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీరు ఇష్టపడతారు. ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో, ఇది చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టుకోండి. ఆ బాండిల్కి వేడి ఎక్కినాక బ్లాక్ జీలకర్ర వేసుకోండి. 2 స్పూన్లు చాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. లైట్గా అది ఫ్రై అయినాక మనం 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఆ 2 స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేయండి. వేస్తూ ఉండాలండి అప్పుడప్పుడు. అది కొంచెం ఎట్లా అవ్వాలంటే కొంచెం నల్ల కావాలండి. మనము డై చేస్తున్నాం కాబట్టి అది నల్ల కావాలి. నెక్స్ట్ మనం ఎండిపోయిన కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కరివేపాకు ఎండినవి లేవంటే మనం పచ్చి కరివేపాకు కూడా దాంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో పచ్చి కరివేపాకు వేసి మనం బాగా వేయించుకోవాలి, లేదా ఎండి కరివేపాకు పెట్టి బాగా వేయించుకోవాలి. చూడండి బాగా వేయించుతూ ఉండాలి. ఎట్లా అంటే అది అన్ని బాగా నల్లగా అయిపోవాలండి. ఎందుకంటే మనం హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై చేస్తున్నాం కాబట్టి బాగా నల్లగా అది వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా వేయించి చూడండి ఎట్లా ఉందో అది ఇంగ్రీడియంట్స్. ఇది బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అది కొంచెం చల్లారాలండి, కొంచెం వెయిట్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి. బాగా అది చల్లారినాక మనము బాగా చల్లారిందండి చూడండి. ఇప్పుడు చల్లారినాక దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకొని చూస్తే బాగా మంచిగా పౌడర్గా వచ్చింది చూడండి. చాలా నల్లగా ఒక పౌడర్ వచ్చింది కదా. ఇదే మనం చేయబోతున్నాము. ఒక డై ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ చిన్న బౌల్లో ఒక చిన్న స్పూనులో ఆ పౌడర్ తీసుకోండి. చాలా మెత్తగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. బాగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఆ పౌడర్లో మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, మనకు ఎట్లాంటి ఆయిల్ మనకు ఒంటికి పడతాయో ఆ ఆయిల్ వాడుకోవచ్చు. చూడండి ఇట్లా ఒక స్పూను పౌడర్ ప్లస్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అది మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఎట్లాంటి హెయిర్ డై కన్సిస్టెన్సీకి వస్తుంది. చూడండి ఎట్లాంటి కన్సిస్టెన్సీలో ఉందని. ఇప్పుడు దీన్ని లైట్గా మనము చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఎంత డార్క్గా ఎంత బాగా బ్లాక్గా ఉంది చూడండి. ఇది మన హెయిర్కి వేసుకుంటే మన తెల్ల జుట్టు తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మారిపోతుందండి. ఇన్స్టెంట్గా మనం బయటకు వెళ్తున్నాము ఇన్స్టెంట్గా అన్నప్పుడు ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు మన జుట్టులో స్కాల్ప్లో ఇలా అప్లై చేసుకోవాలి. ఒక బ్రష్ తీసుకొని దీన్ని అప్లై చేసుకోవాలండి. చూడండి ఎట్లా చేయాలని. నెక్స్ట్ ఒక కోంబ్ పెట్టుకొని బాగా దువ్వుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అరగకుండా ఉన్నటివి చిన్న చిన్న పార్టికల్స్, అవి మీరు కోమ్ పెట్టి దువ్వుతుంటే అది పోతాయి. అందుకని దువ్వుకోవాలి. ఇప్పుడు చూడండి మోమలు నీళ్ళు పెట్టి కడిగితే కూడా మనం వర్షంలో తడిస్తే కూడా మనకు డై పోదండి. చూడండి నెక్స్ట్ ఈ డస్ట్ పోవాలనే మనము ఏం చేస్తున్నామంటే కోమ్ చేసుకుంటున్నాము, హెయిర్ బాగా దువ్వుకుంటున్నాం. ఈ నల్లగా రంగు ఉన్నది పోవాలి, నెక్స్ట్ ఇంటికి వచ్చినాక పోవాలంటే ఒక షాంపూ పెట్టి కడుక్కోండి, ఈజీగా పోతుంది. షాంపూ కానీ సీగా కానీ. నెక్స్ట్ మనం చూడబోయేది ఒక మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే వావ్ అంటారు మీరు. అట్లాంటివి ఒక కప్పులో మనం గ్రైండ్ చేసిన పౌడర్స్ని వేసుకోండి. ఈ పౌడరు తెలుసు కదా, చాలా న్యాచురల్ పౌడరు. దీంట్లో మనము ఒక హెయిర్ డై ఆయిల్ చేయబోతున్నామండి. ఇది వాడుతూ ఉంటే మనకు పర్మనెంట్గానే మన హెయిర్ ఏమవుతుందంటే నల్లగా మారిపోతుంది. చూడండి అన్ని పౌడరు దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లోకి ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను. అంటే ఒక కప్పు నిండగా ఆయిల్ వేస్తున్నాను. ఆ ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిలే, ఇంకేం లేదు. బాగా కలుపుకోండి.
మంచిగా కలుపుకోవాలి అండి. ఇది ఎందుకు అంటే వారానికి 2 సార్లు విధంగా దీన్ని వాడుతూ రావాలి. ఇలా మీరు వాడుతూ 3 నెలలతో పాటు వాడుతూ వస్తున్నారంటే మీరు జుట్టు పర్మనెంట్గానే మంచిగా అది బ్లాక్ కలర్లో మారుతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. చూడండి ఎట్లా ఉందని. దిస్ ఇస్ అవర్ ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్. దీన్ని పెట్టి మనం ఏం చేయాలంటే మన హెయిర్ మంచిగా గ్లో అవుతుందండి. ప్లస్ బాగా హెల్దీగా ఉంటుంది. ఏంటంటే దాంట్లో ఉండేది అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండేటివి ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా చాలా మంచిది. మన హెయిర్కి, వెంట్రుకలకి చాలా మంచిది అండి. ఇది కంపల్సరీ నేను చెప్పినట్టు వారానికి 2 సార్లు 3 నెలలతో పాటు వాడుతూ రండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరే చెప్తారు, చూడండి మీరే చెప్తారు మా జుట్టు మంచిగా ఉందని మీరే చెప్తారు. అట్లాంటి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.